మట్టి గలీజ్ ఉందని లేపేయమని చెప్తున్నారు. అప్పుడు గుంత అయిపోయింది కదా, లేకపోతే అట్లే ఉంటే వెళ్ళిపో నీళ్ళు ఇట్లా 20 అది ఇది ఈక్వల్. అవి కూడా అవి వేరే అనుకుంటాను. లివర్ తుఫాన్ ఎఫెక్ట్ వాటర్ ఎక్కువ చేరిపోవడం వల్ల సైట్లో మొత్తం అన్నీ క్లీన్ చేసాము. 1 HP మోటార్ క్రాంప్టన్ తీసుకున్నాము. 1 HP మోటార్కు ఫుట్బాల్ బిగించి పైప్ వాటర్ అన్నీ ప్రొడ్యూస్ చేయడానికి చాలా టైం పట్టింది. సుమారుగా ఒక ట్యాంక్ వాటర్ స్టోర్ అయి ఉన్నాయి. 1 hour 2 hours పంప్ చేసాం. కాలం ఉంది కదా అని ఆ పక్క కాలం ఉంది కదా. శంకుస్థాపన రాసమూలకు మనం జేసీబీతో పిల్లర్ గుంత తీయించాము. పిల్లర్ గుంత ఈ ప్లేస్లో మనం శంకుస్థాపన చేస్తామన్నమాట. శంకుస్థాపన చేయడానికి నవధాన్యాలు అలాగే చెక్క చెప్పిన సామాన్లు పెట్టుకున్నాము. అలాగే నవధాన్యాలు ఒక రాయిలో హోల్లో పోస్తామన్నమాట. ఆ హోల్లో మనం నవధాన్యాలు ప్లస్ పెడతాము. ఇదన్నమాట శంకుస్థాపనకు తీసుకుంటూనే వాటర్ వస్తున్నాయి అన్నమాట, కింద నుంచి ఊడుతున్నాయి. శంకుస్థాపన ఫోటో ఇదన్నమాట. మార్నింగ్ 4 o'clock to 6 o'clock శంకుస్థాపన కంప్లీట్ చేసాము. పట్టుకో లైట్ వద్దులేబ్బా, వద్దు, ఎందుకంత రిస్క్ మళ్ళీ వేయాలండి. వర్షం వలన సైడ్ మళ్ళీ ఇలా అయిపోయింది. దీన్ని మళ్ళీ క్లీన్ చేయాల్సి వచ్చింది జేసీబీతో. వర్షం ఉంటే కనుక కన్స్ట్రక్షన్కి చాలా కష్టం అనమాట. వేస్ట్ అంతా వేస్ట్ వాటర్ అన్నీ కొట్టేసిన తర్వాత సైట్ మళ్ళీ క్లీన్ చేసాము. శంకుస్థాపన తర్వాత లెవెలింగ్ చేసిన తర్వాత జేసీబీతో మళ్ళీ మార్కింగ్ వేసాం అన్నమాట. పిల్లర్ గుంతలు తీస్తున్నాము. మార్కింగ్ తర్వాత జేసీబీతో 10 పిల్లర్లు బోత్ సైడ్స్ 5 ప్లస్ గుంత ప్లస్ సంపు పిల్లర్ హోల్స్ తీసేటప్పుడు వాటర్ లోపల లేయర్స్ నుంచి వస్తుండడం ఇక్కడ గమనించవచ్చు. వాటర్ స్లోగా లీక్ అవుతున్నాయి, మరమ్మటి కాబట్టి. వాటర్ని పిల్లర్ గుంతలు తీసిన తర్వాత స్టోర్ అయినవి. రెడీ అయ్యేదా మనం ఒప్పించుకుంటా మనం కూడా రన్నింగ్
దీంట్లోకి రావులే, ఈ పక్క రావు, ఆ పక్కే వస్తాయి. నీళ్ళు వస్తున్నాయి చూడు. సైట్ వెనకాల ఉన్నది యాక్చువల్గా రోడ్ కాదు, సైటే ఉంది. 22/60 ఇక్కడ రోడ్లా కనిపిస్తుంది. ఇది సైట్ అన్నమాట. ఆ సైడ్ ఈ సైడ్ ఉండే వాళ్ళను బౌండరీస్ చూసుకోమని చెప్పిన తర్వాత మేము స్టార్ట్ చేసాము. అయితే ఇది ఎందుకు సరిపోతుంది అంతే, చాలు ఇంకంత ఎందుకంటే చాలా ఇవే మనకి ఇది కడతాడు కదా, అది కుట్టించడానికి ఇవి 2 ఫుట్ తగిలించాలి. బాగుంది. దీనిలోకి ఇబ్బంది ఏమి లేదు. ఏమంటే దినాది దానికంటే హైట్ లేపాలి, ఆడ బాగా పైకి లేపాలి. ఆడే కదా వీటికి కూడా అంతా ఒకటే లెవెల్కి వచ్చేలా లెవెల్కి వస్తుంది. ఇది హైట్లో ఉంది కదా, అది ఎక్కువ లేపాలి పైకి, అది పైకి లేపాలి. వాన్లే నెలకొండలో కూడా సార్లు ఇంకా మస్తుగా అయితే హైట్ లేదు, హైట్ లేస్తుంది. 1.5 ట్యాంక్ పడుతుంది. మస్తు పడుతుంది. 7 వేస్తే సరిపోతుంది. ఎందుకు పిల్లర్లు ఫోటో తీసుకుంటున్నావా? పిల్లర్లు ఈ గుంత కూడా బాగా ఎత్తుంది, లోతుంది. ఇది ఒక్కటేలే, ఇది కూడా ఎత్తిస్తారు, చుట్టూ ఎత్తేసి పెడతారు. వాళ్ళకైతే ఇంత కూడా పోలేదంట అసలు. మనకు మా మామూలుగా చెప్తే ఇదే చాలు అమ్మ, ఇదే చాలు అంట. ఆడ చూడు, ఈడ గుంత కూడా బొక్క చూడు. స్టెప్ బై స్టెప్ అన్ని తీసుకొని చెప్పుకోవాలి. ఎందుకంటే
ఏడా నీళ్ళు ఇవే సరిపోతాయి మన ఇంటికి. వాళ్ళ ఇంట్లో ఉందా అడిగిరాపా. పిల్లర్ గుంతలో ఫినిషింగ్ చేస్తున్నారు అనమాట వర్కర్స్. పిల్లర్ గుంతలు అకార్డింగ్ టు మన మ్యాట్ ప్రకారం పిల్లర్ మ్యాట్ వేస్తాం కదా, దాని ప్రకారం 5x5 ఉండేటట్లు ఫినిషింగ్. గుట్టరాయి బండరాయి దాని ప్రకారం మనం రాళ్ళు తోలిస్తున్నాం. గుట్టరాయి అయితే కాస్ట్ ఎక్కువ, 2000 1000 ఎక్కువ ఉంటుంది. 6000 to 8000 బండరాయి గుట్టరాయి తేడా వచ్చాయి. ఇక్కడ కంకర కూడా కంకర వచ్చి టిప్పర్ 24,000, 6 యూనిట్స్ టిప్పర్. ఇక్కడ సంప్ అనమాట. సంప్ బెడ్డింగ్ వేసి తర్వాత రాళ్ళతో కడతారు. సంప్ పిల్లర్స్ వేయడానికి మనం చాలా చూసాము. టాటా స్టీల్ వాడాము మేము. టాటా టిస్కాన్ 500, ఎంఎస్ లైఫ్, తిరుమల డిఫరెంట్ ఉన్నాయి కదా చాలా, కానీ స్ట్రాంగ్గా ఉండేది టాటా అనుకున్నాను నేను. టాటా స్టీల్ వాడాం. 72 రూపీస్ పర్ కేజీ, 74. 1 year బ్యాక్ అయితే 85 రూపీస్ కూడా ఉంది. అంటే టన్ను 85,000, ఇప్పుడు 74,000 టన్ను. టాటా స్టీల్ 16mm, 12mm, 12mm, 8mm వాడాము. ఇది కట్ చేసుకున్న తర్వాత పిల్లర్స్ 16mm 4, 12mm 2 ఇలా వాడాము. 9x15 సైజు పిల్లర్ సైజ్ అనమాట. పిల్లర్స్ కోసం ఇవి వంచుతున్నారు. ఇది పిల్లర్ మ్యాట్ అనమాట. పిల్లర్ మ్యాట్ 5x5 సైజు మనం చేపించి ఆ తర్వాత కింద పెట్టిన తర్వాత పిల్లర్ దీని మీద పెట్టామన్నమాట.
నీళ్ళు అన్నీ ఇక్కడ వస్తున్నాయేనా? నేనా ఆగస్టునా 7 ఇంకా 4 కావాలా అయితే? ఎన్ని గోళాలు సిమెంట్ వేస్తున్నారమ్మా? ఎన్ని గోళాలు సిమెంట్ వేస్తున్నారు? ఇది కరెక్ట్గానే వేస్తున్నారా? గోళాలు ఎన్ని వేస్తున్నారు అంట? 3 గోళాలకి కాంకర్కి ఒక ప్యాకెట్, 7 దాంట్లో ఒక ప్యాకెట్. ఒక్క గుంతకు ఎంతని? ఎన్ని ప్యాకెట్లు వేస్తారా? 5. 6 వేసేయండి ఏం కాదు. ఇసుకలో అదే మా ఎవరు అనుకోవాలి. ఈ రాయి చూద్దాము. ఈ రాయినా ఉన్నిలేండి, బాగానే ఉంది. రాయి తప్పులు పెట్టే ఉంది.